ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే బోనాల పండుగ అయితే చేద్దామని అనుకున్నాం ఈసారి. సో దాని ప్రకారంగానే పొద్దున ఒక కోడిని తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇంట్లో కోడిని కోయడం చాలా నాళ్ళ తర్వాత ఇదే అనుకుంటా. మామూలుగా అయితే నాటుకోడిని కొయ్యాలి, కాకపోతే ఇంట్లో ఎక్కువ ఎవరో తినరు అని చెప్పి ఇలాగా బాయిలర్ కోడిని అయితే తీసుకొచ్చాం. దానికి పసుపు కుంకుమ ఇవన్నీ చేస్తారు కదా, సో అవన్నీ చేసిన తర్వాత దానికి ప్రసాదం పెట్టిన తర్వాత అది ఎలాగో తిందని తెలుసు. సో ఇంకా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే షాప్కి ఇస్తే కోసిచ్చాడు. ఓన్లీ చికెన్ ఒకటే ఏం తింటాంలే అని చెప్పి ఇలా ఫిష్ కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే మటన్ దగ్గర లైన్ చూస్తే చాలామంది ఉన్నారు, అంత లైను గంట పట్టేటట్టు ఉంది. సరే ఫిష్తో కానిద్దాంలే అని చెప్పి 2 చిన్న చేపలు అయితే తీసుకున్నాం. సో ఆదివారం వస్తేనే నేను మామూలుగా అరిటాకులో తింటాను, అలాంటిది పండగ రోజున అరిటాకులు లేకుండా అయితే తినబుద్ధి కాదు కాబట్టి అరిటాకులు అయితే తెచ్చుకున్నాం. 4 20 రూపాయలు తీసుకుంటారు. సో ఒకటి 5 రూపాయలు. కుషాయిగూడ మార్కెట్లో దొరకందంటూ ఏది ఉండదు అనుకుంటా, కాకపోతే కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. ఇలా కొబ్బరన్నం గారెలు ఇవన్నీ వేసుకున్నాం. కొబ్బరన్నం విత్ చికెన్ చాలా బాగుంటుంది, మంచి కాంబినేషన్ అనమాట. చాలామంది పలావ్ చికెన్ బిర్యానీ ఇవన్నీ అంటారు, కానీ కొబ్బరన్నం విత్ చికెన్ తింటే మంచి కాంబినేషన్, మంచి టేస్ట్ ఉంటుంది. సో తర్వాత ఇంకా అన్నం వేసుకొని కొంచెం ఆ రోజు వెజ్ తినాలి కాబట్టి పప్పు నెయ్యి శాస్త్రోత్పేకంగా దాంట్లో రసం వేసుకొని తర్వాత ఇంకా చేపల పులుసు, తెలిసిందేగా చేపల పులుసులో ఉన్న మహిమ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు చేపల పులుసు యొక్క గుమగుమలు మహిమలు. సో అలా అయితే అరిటాకులో మొత్తానికి తినేసి సాయంకాలం అయితే దగ్గరున్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ గ్రామ దేవతలు 4 టెంపుల్ ఉంటాయన్నమాట. కట్టమైసమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, అలాగా 4 టెంపుల్స్ అయితే ఉంటాయి, మహాకాళం తల్లి ఇలాగా. సో ఆ 4 టెంపుల్స్కి అయితే కంపల్సరీగా దమ్మాయిగూడ గ్రామ ప్రజలందరూ, మున్సిపాలిటీ ప్రజలందరూ వెళ్తారు. సో ఇది మా ఇంటి దగ్గర మాట, మంచి డెకరేషన్ చేశారు. ఇలా బోనాలని చేసుకున్నాం.